ఓం నమో వెంకటేశాయ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. తిరుమలలో ఫస్ట్ డే అనమాట. అంటే నిన్న వచ్చాం కదా ముందు వ్లాగ్లో. ఇంకా ఈరోజు మార్నింగ్ లేసేసి ఫస్ట్ అయితే గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకున్నారు. గుండు వచ్చేసి రఘు ఒక్కరు చేయించుకున్నాడు. ఆ తర్వాత బాబీ, యువాంష్, కృషిక, అత్తయ్య అండ్ మాతో పాటు అభి వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, తను ఆ పిన్ని కూడా చేయించుకుంది. సో ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. శ్రీనివాస మంగాపురం ఉంటుంది కదా, అక్కడ కళ్యాణం చేయించుకోవడానికి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కాల్రో, రఘు, ధీరన్, యోధ ముగ్గురు ఉన్నారు. నేను కొంచెం మెల్లిగా వస్తున్నాను వెనక నుంచి. వాళ్ళు ఎప్పుడు ముగ్గురు కాల్రో ఉన్నా నేను ఎక్కడానికి వస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మూవ్ చేస్తూ ఉంటారు. కొద్ది దూరం వరకు నడిపించేంత వరకు ఊరుకోరు అనమాట. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. నేను వస్తున్నాను, వాళ్ళు ఇంకా మూవ్ అవుతూనే ఉన్నారు కాల్రో. అండ్ ఇక్కడ బోర్డు చూస్తున్నారా, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు 100 రూపీస్కి ఈ టెంపుల్స్ అన్నీ తిప్పుతారనమాట. ఆ డేలో 100 రూపీస్ ఇచ్చేసి ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మేము రెగ్యులర్గా విజిట్ చేసే హోటలే అనమాట. మోస్ట్లీ అయితే వచ్చిన ప్రతిసారి హోటల్లో ఒకసారైనా లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అవునా, మనం కూడా ఇదేనా ఇక ఉన్నాయి కదా రావు. ఇక్కడ వెయిట్ చేయించాడు అంతే 300. నాన్న దర్శనం పక్కా లేట్ అవుతుంది. దేవుడి దయ వల్ల అవుతుంది మంచిగానే, కానీ మోస్ట్లీ ఎప్పట్లా కాకుండా కొంచెం కొంచెం అవుతుండొచ్చు. కొంచెం పిల్లలు పెద్దగా ఉన్నారు కదా, యోధ మంచిగా చేస్తాడు కదా బెట. ఒక వాటర్ బాటిల్ అండ్ ధీరన్ బ్యాగ్లో బాటిల్ ఉంది. 2-3 లేస్ ప్యాకెట్లు ఏమంటారు లిటిల్ హార్ట్స్. లోపల ప్రసాదం కూడా ఇస్తారు. అదే కదా మనం దర్శనం చేసుకుంటాం సాయంత్రం. మళ్ళీ పైనకి వచ్చేసి దర్శనం చేసుకునేది ఆ స్టాచ్యూ స్వామినే. ఇక్కడ చూసిన జనాలు 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 వచ్చి నిల్చొని అట్లా అట్లా అయిపోయింది బేట, విగ్రహం అయిపోయింది ఆయన్ని. లేదు నాన్న, అందుకనే అంత పవర్ఫుల్. ఒరిజినల్ గా ఎవరు పెట్టింది కాదు విగ్రహం, స్వయంగా ఆయనంత లైన్ వచ్చేసి నిల్చుండిపోయింది అక్కడ. ఇద్దరు, పద్మావతి ఏమో తిరుచెనూరులో ఉంది, లక్ష్మీదేవి ఏమో అక్కడ ఉంది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంటుంది. ఈడ కూడా ఉంటారు ఇద్దరు అమ్మవాళ్ళు, కానీ పెట్టిరనమాట. స్వామి మాత్రం ఒక్కడే వచ్చిండు.
కోసం ఏదో రీజన్ ఉంది. నైట్ ఫుల్ ఉంటారు ఇదంతా, ఇప్పుడు ఖాళీ అయిపోయింది చూడండి. గోవిందా వస్తాం బేటా. ఇది నడుచుకుంటూ వచ్చే దారి. ఇక్కడ ముక్కండి హారతికి. సో తిరుమలలో సెకండ్ డే పైనుంచి ఇప్పుడు కిందికి వస్తున్నాము. ఫస్ట్ దర్శనం కాకుండా కిందికి వెళ్తున్నాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో కళ్యాణం చేయించుకోవడానికి, కళ్యాణం చేయించుకున్న తర్వాత వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలి పైన. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. ఆ స్టోన్ కి చూసిరా గరుడ, ఇదిగో ఆ పక్షి, అదే గరుడ పక్షి లాగేంది స్వామికి కాపలా అన్నమాట. అది కొండకి, కొండకి హనుమంతుడు కాదు కానీ స్వామివారిది ఉంటది నాన్న రూపం. కింద ఎక్కడి నుంచో చూస్తే కనిపిస్తుంది అది. కాదు బెట్ట ఫేస్. టెంపుల్ పార్కింగ్ అటు నుంచా కదా, ఫాస్ట్గా వచ్చినాం. వెనకాలకు ఉంటుంది పార్కింగ్. ఇగో ఇక్కడ ఉన్నట్టుందిగా. మనం ఎప్పుడు గిన్నె వెనకాల పెట్టుకొని ఇక ఇట్లా వేసి పోతాం షార్ట్ కట్లో. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కళ్యాణం వచ్చేసి 11 o'clock ఉంటుంది. మేము 10:55కి వచ్చామన్నమాట ఇక్కడికి కరెక్ట్ టైంకి. వీళ్ళందరూ ఇక్కడ టికెట్ తీసుకొని కూర్చున్నారనమాట, ఇంకా ఎంట్రీ ఇవ్వలేరు లోపలికి. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 500 ఇద్దరికి అనమాట. పిల్లలకైతే అలో చేస్తారు. తర్వాత వేరే ఎవరైనా వెళ్ళినా కానీ టోకెన్ తీసుకోవాలి ఖచ్చితంగా కళ్యాణంలో. ఇద్దరు ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఇప్పుడు మా అత్తయ్య పిన్ని ఉన్నారు కదా, వాళ్ళకి కూడా 500 ఇచ్చేసి ఇద్దరికి అలో అనమాట. అక్కడి నుంచి అంటే దర్శనంకి కూడా పంపించేస్తారనమాట కళ్యాణం తర్వాత. ఇంకా ఇక్కడైతే ట్రెడిషనల్ వేర్ ఖచ్చితంగా వేసుకోవాలి, పంచ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ కళ్యాణం చేసుకునే వాళ్ళకి. सूर्यस्य रश्मिभिः अधिदेन मन्यस्वचक्षणोवे चन्द्रप्रजापतित्वेन त्वा परप्रजापतिं प्रदोहमप्ये अनमदेन मन्यस्वचक्षणोवे चन्द्रप्रजा
సో కళ్యాణం అయితే అయిపోయింది. చాలా అద్భుతంగా అనిపించింది. స్వామివారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు, శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారు. ఇంకా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు కూడా మనకి తిరుమలలో ఇలా తోసేస్తూ ఉంటారు, ఇక్కడైతే స్వామిని అలా తొయ్యడం ఉండదు. కళ్ళారా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి టెంపుల్. అంటే స్వామివారు పెళ్ళి తర్వాత ఇక్కడ వచ్చేసి ఉన్నారంట. సో అందుకని చెప్పేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు అండ్ శ్రీనివాస మంగాపురం అని కూడా పిలుస్తారు. కళ్యాణం ఇక్కడ చేయించవచ్చు, పైన చేయించవచ్చు. ఇక్కడైతే చాలా మంది చేయిస్తూనే ఉంటారు కళ్యాణము. డైలీ 11 o'clock మాత్రమే ఉంటుంది. ఇక్కడ కళ్యాణం చేయించాలనుకుంటే 11 లోపు ఇక్కడ ఉండాలి. ఇంకా కళ్యాణం చేసుకున్న టోకెన్స్ పైన ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. పులిహోర ఇంకా పాయసం అలా కొంచెం ప్రసాదం అయితే ఇచ్చారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని ఇంకా ప్రసాదం తింటున్నాము. ఇక్కడ కళ్యాణం చేయించుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ వచ్చి టోకెన్ తీసుకోవాలి. బట్ టైంకి వస్తే చేసేసుకోవచ్చు అనమాట. 11 అన్నప్పుడు 11 o'clockకి వచ్చేసేయాలి ఇక్కడికి. అంటే 10:40 అలా టైంకి ఉండి టోకెన్ తీసేసుకొని కళ్యాణం చేయించుకోవచ్చు డైరెక్ట్గా. కాసేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసి బయట కూర్చున్నాము. కాసేపు గుండం ఉంటుంది ఇక్కడ, టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము తిరుమలకి. మళ్ళీ మాకు తిరుమలలో దర్శనం ఉండింది కదా ఇదే రోజు ఈవినింగ్కి. సో ఇంకా కళ్యాణం అవ్వగానే, కళ్యాణం 1 hour అలా టైం పడుతుంది. దర్శనం అదంతా చేసుకొని కూర్చునేసరికి 2.5 hours టైం పట్టింది ఇక్కడే. సో ఇక్కడ నుంచి అయితే తిరుమలకి వెళ్ళిపోయాము. తిరుమల దగ్గర మనకి చెకింగ్ ఉంటుంది కదా, అలిపిరి చెక్ పోస్ట్, అక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పుడైతే. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కళ్యాణం చేయించుకున్నాము, దర్శనం కూడా అయిపోయింది. మళ్ళీ తిరుమల వెళ్తున్నాము దర్శనంకి. ఇప్పుడు వెంబడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది. ఎప్పటితో కంపేర్ చేస్తే చాలా, అప్పుడెప్పుడు ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇలా ఉంది రష్. ఆ తర్వాత ఈరోజే చాలా రష్. లగేజ్ కౌంటర్ దగ్గర చాలాసేపు వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిందనమాట మాది కారు చెకింగ్కి. పైన కూడా చాలా రష్ ఉంది. సర్వదర్శనంకి అయితే చాలా క్యూ లైన్లు, ఎక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి అక్కడ అంతా ఫుల్ అయిపోయారు, చాలా జనాలు ఉన్నారు. సో మాకైతే ఇప్పుడు 300 దర్శనం టోకెన్ ఉంది, అలా వెళ్ళాలి. బట్ ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు పైనకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళిపోవాలి. అండ్ తిరుమలలో లాస్ట్ టైం నుంచే ప్లాస్టిక్ అంతా నిషేధించారు కదా, బాటిల్స్ అలౌ చేయట్లేదు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. ఇంకా సో వాటర్ బాటిల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా, వాటర్ బాటిల్స్ అని కాదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కడ పెట్టినా సీట్ కింద అసలు మొత్తం కార్ మొత్తం దింపేసి అంతా చెక్ చేస్తున్నారు. అసలు ఒక్క బాటిల్ పిల్లలున్నా అన్న ఎక్స్క్యూజ్ చేయట్లేదు. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ బాటిల్ లేదంటే గాజు బాటిల్ తీసుకెళ్ళాలి ఇంటి నుంచి. ఒకవేళ తీసుకోకపోతే పైనకి వెళ్ళిన తర్వాత మనకి ఇలాంటి బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి, గాజు బాటిల్స్. దీని కాస్ట్ వచ్చేసి 55 రూపీస్. తీసుకుంటే 55 రూపీస్. తాగేసి మళ్ళీ బాటిల్ ఇచ్చేస్తే మనకి 30 రూపీస్ ఇస్తారు. ఈ బాటిల్ కాస్ట్ వచ్చి 25 రూపీస్ అనమాట అప్పుడు. లేదంటే బాటిల్తో పాటు మనం తీసుకుంటే 55 రూపీస్. మేము అలా తీసుకొని వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పటి వరకు. సో ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా, యాక్చువల్గా నాకు గుర్తుంది తీసుకుందాం అనుకున్నాను బట్ మర్చిపోయాను. అలా ఎప్పుడైనా అవ్వకుండా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ బాటిల్ లేదంటే గాజు బాటిల్ క్యారీ చేయాలి. అండ్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ మామూలుగా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నారు అందరూ, కుర్తీలు.
బట్ అసలు అలౌ చేయలేరు. ఖచ్చితంగా పంచ వేసుకోవాలి. లేడీస్ అయితే చున్నీ, శారీ, హాఫ్ శారీస్ ఓకే, బట్ జెంట్స్కి అయితే ఖచ్చితంగా పంచ ఉండాలి. చూడీ ఉన్నా అలౌ చేయట్లేదు, ఖచ్చితంగా పంచ ఉండాలి. షర్ట్ ఉండకూడదు, పైనుంచి కండువా అలా ఇష్టం అనమాట, వేసుకున్నా వేసుకోకపోయినా. బట్ పంచ మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి పంచ. ఇంకా మేము లేదేమో అనుకున్నాము, బట్ కాల్లో ఉండే తీసుకున్నాము. ఒకటేమో పర్చేస్ చేస్తాం పక్కనే, అక్కడ వెళ్తే మాత్రం పంచ ఖచ్చితంగా. కళ్యాణంకి వెళ్తే, దర్శనంకి వెళ్తే అవసరం లేదు, మామూలుగా ట్రెడిషనల్ వేర్లో వెళ్ళొచ్చు. బట్ కళ్యాణంకి వెళ్ళి కూర్చునే వాళ్ళు మాత్రం పంచ కంపల్సరీగా పంచ వేసుకోవాలి. సో అదనమాట ఇప్పటివరకు రెగ్యులర్గా తెలిసిందే ఇవన్నీ. బట్ ఇప్పుడు కొన్ని చేంజెస్ అంటే వాటర్ బాటిల్స్. మేము కళ్యాణం అక్కడ ఫస్ట్ అనమాట చేయించుకోవడం. ఎప్పుడైతే వచ్చినప్పుడు దర్శనం చేయించుకుంటాం, బట్ కళ్యాణంలో కూర్చోవడం ఫస్ట్ టైం. బట్ చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు, హ్యాపీ అనిపించింది. అక్కడ మామూలుగా రష్ అయితే తక్కువ ఉంటుంది, వెంబడే దర్శనం అయిపోతుంది. కళ్యాణం తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మనం దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట అలా. బట్ చాలా ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా బయటకైతే రావాలి. ఇంకా కొంచెం తినేసి వెళ్ళడం బెటర్. దర్శనంకి లేట్ అయినా పిల్లలు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఏదైనా తినేసి వెళ్దామని అయితే ఇంకెళ్తున్నాము ఫ్రెష్ అవ్వడానికి. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, షేక్ అయినట్టు అనిపిస్తుంది. వీడియో లెంతీ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా పెట్టాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకైతే వచ్చాము. యాక్చువల్గా శారీ అనుకున్నాను, బట్ రష్ ఎక్కువ ఉంది కదా, ఎంత టైం పడుతుందో తెలియదు, కంఫర్ట్గా ఉండడం బెటర్ అని చెప్పేసి మళ్ళీ డ్రెస్సెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము. ಇಲ್ಲಿ 300 300 ಯಾರ್ಲಕ್ಕೆ ಸರ್ವದರ್ಶನము 300 ಈ ಲೋಪಕ್ಕೆ 300 ದರ್ಶನ ఇక్కడ ముందే చెప్పండి, రేపు వర్షం పడతాయి అందరూ. మేము దర్శనంకి స్టార్ట్ అయ్యాము, వర్షం కూడా స్టార్ట్ అయింది. యోధి ఇంటి దగ్గర చెప్పాడు, అమ్మ ఏపీలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, అంబ్రెల్లా తీసుకోమని. నేను తీసుకున్నాను అంబ్రెల్లాస్. చాలా దూరం పోలకి తిన్నాక అది సో ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఇప్పుడు దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాం, బట్ ఏ టైంకి వస్తుందో తెలియదు. ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి అక్కడ కౌంటర్లో పెట్టినా మళ్ళీ ఒక్క దగ్గర పెడితే ఇంకో దగ్గర తీసుకోవాలి. సో అదంతా ఎందుకులే బాధ అని కార్లో పెడుతున్నాము. ఫోన్స్ తీసుకెళ్ళట్లేదు కాబట్టి దర్శనంకి వెళ్ళే ముందే అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే దర్శనంకి వెళ్ళే ముందు వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు కదా, ఫోన్స్ కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో దర్శనంకి 6:10కి వెళ్ళాము. బయటకు వచ్చేసరికి 10:30 అయింది. 4 hours పట్టింది దర్శనంకి. 300 దాంట్లో
యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలా తొందరగానే అక్కడ బయట కనిపిస్తున్న క్రౌడ్కి ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాము. బట్ బాగానే అయ్యింది. బట్ దర్శనం అయితే చాలా బాగా అయింది ఎప్పటిలాగానే. ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని అన్నదానంకి వెళ్ళేసి తినేసి ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇంకా 10 minutes టు 12. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. బట్ క్రౌడ్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది. ఎప్పటితో కంపేర్ చేస్తే అసలు నేను ఇన్నిసార్లు వచ్చాను కదా, ఎప్పుడు ఇంత క్రౌడ్ని చూడలేదు. ఈసారి మాత్రం చాలా క్రౌడ్ ఉంది. బట్ అనుకున్న దానికన్నా మంచిగా అయిపోయింది దర్శనం. చాలా తొందరగా మేము ఫిక్స్ అయిపోయాం దర్శనంకి చాలా లేట్ అవుతుంది, చాలా జనాలు ఉన్నారని. బట్ అంతగా ఏం అనిపించలేదు. హ్యాపీగా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఈరోజు మార్నింగ్ లేవగానే గుండు, కళ్యాణం, దర్శనం అన్నీ అనుకున్నాం, అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. చాలా బాగా జరిగాయి. అండ్ చాలా లేట్ నైట్ అయింది. ఇంకా వెళ్ళేసి పడుకోవాలి. మార్నింగ్ వేరే ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఇంక ఈ వీడియో కూడా ఇంతటితో ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.